నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు మనం ఒక మంచి రుచికరమైన బ్రేక్ఫాస్ట్ రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందామండి. అదేంటంటే టమాటో బాత్ అండి. అదే మనం టమాటో ఉప్మా అని కూడా అంటాం కదా అండి. చాలా టేస్టీగా మనం ఒక 10 నిమిషాల్లో ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఇది మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తినచ్చు, లేదు పిల్లలకి ఈవినింగ్ స్నాక్గా కూడా చేసి పెట్టచ్చండి. నైట్ డిన్నర్గా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలా సింపుల్గా మనం టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఇలా మనం వేడివేడిగా డైరెక్ట్గా తినేయచ్చండి. లేదు ఏదైనా మనకు ఇష్టమైన చట్నీ, కొబ్బరి చట్నీ కానీ పల్లి చట్నీతో తింటే కూడా చాలా బాగుంటుందండి. లేదు ఏదైనా పికిల్, టమాటో ఊరగాయతో కానీ లేదు మామిడికాయ ఊరగాయతో కూడా చాలా బాగుంటుంది. కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసేసుకోవాలి. కొద్దిగా పోపు దినుసులు అనేది ఎక్కువగా వేసుకుంటే మనకు తినేటప్పుడు ఆ పప్పులు తగులుతూ పంటికి చాలా బాగుంటుందండి. చూడండి, ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 1 టీ స్పూన్ సన్నగా తరిగిన అల్లం ముక్కలు, 1 టేబుల్ స్పూన్ జీడిపప్పులు వేసేసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా జస్ట్ మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టకూడదండి. ఇప్పుడు అవి వేగిన తర్వాత ఒక 3 పచ్చిమిరపకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని, 2 మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని, కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని జస్ట్ ఈ ఉల్లిపాయ ముక్కల్ని కొద్దిగా క్రంచీగా ఉండేటట్లు, మరీ ఓవర్గా మనకు ఫ్రై అవ్వకూడదండి. 1 నిమిషం ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగాయి అన్నమాట. ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజులో ఉన్న పొటాటోని పైన చెక్కు తీయకుండా కొద్దిగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలండి. ఈ టమాటో బాత్లో ఈ పొటాటో ముక్కలు మనం తినేటప్పుడు చాలా బాగుంటుందండి. ఇప్పుడు వీటిని కూడా జస్ట్ 1 నిమిషం ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, ఈ పొటాటో ముక్కలు కొద్దిగా మనకు మెత్తబడ్డాయి అన్నమాట. ఇప్పుడు ఇందులో మెయిన్ అండి, ఒక 3 మీడియం సైజులో ఉన్న టమాటోల్ని కొద్దిగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా ఒక 2 నిమిషాలు ఇలా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసేసుకోవాలి. అంటే మనకు టమాటోలు లైట్గా మెత్తబడితే సరిపోతుందండి. చూడండి, ఈ టమాటోలు అనేది మనకు కొద్దిగా మెత్తబడ్డాయి. ఈ విధంగా ఉంటే సరిపోతుందండి టమాటో బాత్కి. అంటే టమాటోలు మనకి ఫుల్గా మ్యాష్ అవ్వకుండా అక్కడక్కడ కనిపిస్తూ ఉండాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/4 టీ స్పూన్ పసుపు పొడి, అలాగే కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసేసుకోవాలి. జస్ట్ ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు నేను ఈ సైజ్ గ్లాస్తో ఒక 2 గ్లాసుల బొంబాయి రవ్వని ముందుగానే వేయించి పెట్టుకున్నానండి. చూడండి, ఇప్పుడు ఇదంతా కూడా మనకు బాగా వేగిపోయిందనమాట. ఇప్పుడు ఇందులో మనం నీళ్లు వేసేసుకుందాము. 2 గ్లాసుల బాంబే రవ్వకి నేను ఇక్కడ 5 గ్లాసుల నీళ్లు వేస్తున్నానండి. మీకు కావాలంటే ఇంకొక గ్లాస్ ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా రాళ్ళుప్పు వేశాను. జస్ట్ ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకోవాలి. అంటే ఈ ఉప్మా మనకు కొంచెం మెత్తగా ఉన్న బాగుంటుంది, పొడి పొడిగా మీ ఇష్టం అండి. ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ నీళ్ళని మనం తెల్లనివ్వాలన్నమాట. చూడండి, నీళ్ళు అనేది మనకు తెల్లుతూ ఉన్నాయి. ఇప్పుడు జస్ట్ ఇదంతా కూడా ఒకసారి కలిపేసేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న ఈ బొంబాయి రవ్వని కొద్ది కొద్దిగా వేసుకోవాలండి. అంటే ఉండలు కట్టకుండా మనం జాగ్రత్తగా వేసుకోవాలన్నమాట. ఇప్పుడు బొంబాయి రవ్వ వేసిన తర్వాత గరిటెతో ఒకసారి అంతా కూడా మనం కలిపేసుకోవాలి. కావాలంటే మీరు గోధుమ రవ్వతో కూడా చేసుకోవచ్చండి, సేమియాతో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసేసాను. ఉండలు కట్టకుండా మనం జాగ్రత్తగా ఈ రవ్వను అనేది కలుపుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇదంతా కూడా బాగా ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు చివరగా ఇందులో మెయిన్ 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. చాలా బాగుంటుందన్నమాట. అంటే మనం సిమ్లో పెట్టే ముందు పైన కొద్దిగా నెయ్యి వేసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇంకొంచెం కొత్తిమీరను కూడా సన్నగా చాప్ చేసి వేసేసుకొని
మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు ఉంచితే మనకు రెసిపీ అనేది రెడీ అయిపోతుందన్నమాట. చూడండి, ఇప్పుడు ఇదంతా కూడా మనం ఒకసారి కలిపేసేసుకుందాము. చూడండి, ఈ విధంగా ఉన్నా బాగుంటుంది. లేదు మీకు చెప్పాను కదా అండి, ఇంకొంచెం లూజ్గా ఉన్నా కూడా ఇంకొద్దిగా ఒక గ్లాస్ నీళ్ళు ఎక్స్ట్రా వేసేసుకోవచ్చు. ఇప్పుడు మనకు రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసాను. అంతే అండి, చూసారు కదా టమాటో బాత్ని నేను ఎలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసేసాను. ఎప్పుడు తినే దోశ ఇడ్లీ కాకుండా మీరు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మనకి ఇష్టమైన చట్నీతో తినచ్చు, లేదు డైరెక్ట్గా కూడా తినేయచ్చండి, చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.